నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అధికారులు ఇచ్చే సమాధానంపై అర్జీదారులు సంతృప్తి చెందేలా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించి వివిధ శాఖల నుండి 169 అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, పలాస ఎయిర్పోర్ట్ ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని వైకాపా శ్రేణులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ సూచించారు. ఈ మేరకు సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు స్వతంగా మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారని, డీజీసీఏ ద్వారా విమానం నడిపి పైలట్లకు కల్పించేందుకు ఎక్కువ విశ్రాంతి సమయం ఉండే విధంగా కొత్త నిబంధనలు జనవరి 2024 రూపొందించిన అంశాల ప్రకారం అమలు చేసేందుకు కృషి చేస్తున్న తరుణంలో కొత్త నియమాలను తీసుకొచ్చారని, వారికి ఎన్ని గంటలు పనిచేయాలని ప్రతి విమానయాన సంస్థకు పంపారని తెలిపారు. 25% అదనపు పైలట్లను నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా నవంబర్ 1 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఒక నెల పాటు సవ్యంగానే జరిగింది అని, కొత్త పైలట్లను నియమించుకొని ఇండిగో ఉన్న పైలట్లలో సమయాభావం, ప్రణాళిక లోపం వల్ల ప్రయాణికులు పూర్తిగా ఇబ్బందుల్లోకి ఇండిగో సంస్థ నెట్టేసిందని తెలిపారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు వేగవంతమైన పనితీరు కనబరుస్తున్నారని, అలాగే విమాన రంగాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. సమావేశంలో పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే, ఎఫ్డిటిఎల్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో డీజీసీఏ ద్వారా విమానం నడిపే పైలట్లకు వెసులుబాటు కల్పించడానికి సపోజ్ 100 గంటలు ఉంటే 75 గంటలు మాత్రమే నడపాలి, మిగతా ఎక్స్ట్రా పైలట్లను అందరినీ తీసుకోమని, వాళ్ళకి ఎక్కువ విశ్రాంతి సమయం ఇమ్మని చెప్పి పని గంటలు తగ్గించాలనే ఉద్దేశంతో కొత్త నిబంధన సవరించారు డీజీసీఏ. ఆ రూల్స్ మొన్న వచ్చి అవి జనవరి 24 నుండి అమలుపరిచి కొత్త నిబంధనలు ప్రతి విమాన సంస్థకి పంపించారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి విమాన సంస్థ 25% ఎక్కువ ఫ్లైట్లు నియమించుకోవాలి. అయితే ఈ రూల్స్ తెరపైకి వచ్చాక 5 నుండి 6 సార్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతి విమాన సంస్థతో మాట్లాడడం జరిగింది. అమలు పరుస్తున్న తీరును లిఖితపూర్వకంగా కూడా తీసుకున్నారు. అందులో కూడా వారు మేము కొత్త పైలట్లను తీసుకున్నాము, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని తెలిపారు అన్ని విమాన సంస్థలు కూడా. అందుకు అనుగుణంగా నవంబర్ 1 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 1 నెల పాటు సవ్యంగానే సాగింది, అందరూ కూడా శుభ్రంగా నడిపారు. కొత్త పైలట్ నియమించుకొని ఇండిగో ఎప్పుడైతే ఉన్న పైలట్లలో నెల గడువు పూర్తి వచ్చిందో సమయాభావం వల్ల, ప్రణాళిక లోపం వల్ల ప్రయాణికులు పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఢిల్లీలో పొగమంచు వల్ల ఎన్నో ఫ్లైట్లు డిసెంబర్ కల్లా కొన్ని ఫ్లైట్లు రద్దు అవుతుండడం అనేది సహజం. అలాగే బహుశా ఇండిగో సంస్థ వారు ఊహించి ఉండవచ్చు. కానీ మన గౌరవ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు ఏంటంటే, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్యాట్ 3 రన్వే లైట్ సిస్టమ్ ఏర్పాటు చేసినందువల్ల ఈ సంవత్సరం మీరు చూసుంటారు, ఢిల్లీలో విమానాలు రద్దయ్యే సంఖ్య చాలా తక్కువైంది. బాల్య వివాహాలు జిల్లాలో లేకుండా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం, నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందన్నారు. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తారని అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎర్రన విద్యా సంకల్పం పేరుతో శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇప్పటికే ఉపాధి, నైపుణ్య అభివృద్ధి విషయంలో కీలక కార్యక్రమాలను ఎర్రన విద్యా సంకల్పంలో భాగంగా నిర్వహించగా జిల్లాలోని నిరుద్యోగులకు అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. తాజాగా
ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా నవోదయ పాఠశాల నమూనా పరీక్ష జిల్లా వ్యాప్తంగా జరగగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించింది. మరికొద్ది రోజుల్లో జవహర్ నవోదయ పాఠశాలల ప్రవేశ పరీక్ష జరగనుంది. ప్రతిష్టాత్మక ఈ పాఠశాలలో ప్రవేశానికి వేలాది మంది విద్యార్థులు తర్ఫీదును తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఇలాంటి పోటీ పరీక్షను మొదటిసారి ఎదుర్కొంటున్న విద్యార్థులలో ఆ భయాన్ని పోగొట్టాలని, ముందుగానే వారిని పరీక్షకు సిద్ధం చేసే దిశగా స్థైర్యాన్ని అందివ్వాలనే ఉద్దేశంతో ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా నమూనా పరీక్షను ఆదివారం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందుకోసం ముందుగానే విద్యార్థుల నుండి రిజిస్ట్రేషన్ను ఆహ్వానించింది. రిజిస్టర్ అయి వెబ్సైట్ నుండి హాల్ టికెట్లు పొందిన విద్యార్థులు 1129 మందికి పైగా విద్యార్థులలో 917 మంది విద్యార్థులు ఆదివారం నాటి నమూనా పరీక్షకు హాజరయ్యారు. తొలిసారి పోటీ పరీక్షను ఎదుర్కొంటున్న విద్యార్థులలో ఆ భయాన్ని పోగొట్టే దిశగా అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, నిర్వాహకులకు ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ఉదయపు ఆకలిని తీర్చేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ చేపట్టిన ఉదయం పోషకాహార కార్యక్రమం అభినందనీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కొనియాడారు. సోమవారం కిష్టపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా మంది పిల్లలు ఉదయం అల్పాహారం తినకుండా పాఠశాలకు వస్తున్నారని, వారి కోసం అక్షయ పాత్ర పౌష్టికాహారాన్ని అందించడం శుభపరిణామన్నారు. అనంతరం స్వయంగా విద్యార్థులకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు. శ్రీకాకుళం గార మండలాల్లోని దాదాపు 14,000 మంది విద్యార్థులకు దీనివల్ల మేలు జరుగుతుందన్నారు. వారంలో 3 రోజులు మంగళ, గురు, శనివారాల్లో స్కూల్ అసెంబ్లీ తరువాత ఈ ఆహారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎంఈఓలు నక్క రామకృష్ణ, మురళీకృష్ణ, హెచ్ఎం సాయి సంధ్య, సర్పంచ్ సత్యవతి, అక్షయ పాత్ర రీజనల్ మేనేజర్ రామమోహన్ తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇస్కాన్ సంస్థ వారు అక్షయ పాత్ర, ఇస్కాన్ సంబంధించి అక్షయ పాత్ర సంస్థ వారు ఈరోజు మనకి పెద్ద ఎత్తున ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రాము ప్రారంభించడం, అది మన నియోజకవర్గంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అక్షయ పాత్ర ప్రోగ్రాంకి మేనేజర్ గారు అయినటువంటి రామ్మోహన్ గారు, అలాగే ఏడి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఏడి గారు, అక్షయ పాత్ర స్టాఫ్ అందరికీ, అలాగే మండల రిసోర్స్ పర్సన్ గారికి, అలాగే ఇక్కడ ఉపాధ్యాయులకి, గ్రామం నుండి వచ్చేసిన పెద్దలకు, సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా ఇది చాలా మంచిది. ఇక్కడ చేసినటువంటి స్టూడెంట్స్ పిల్లలందరికీ నా యొక్క శుభాశీస్సులు, శుభాకాంక్షలు. దేశ విమానయాన రంగంలో నెలకొన్న సంక్షోభంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కేంద్ర పౌర విమానయాన శాఖపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. వందలాది విమానాలు రద్దై దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ పరిస్థితిని ముందే అంచనా వేయలేకపోవడం ఘోర నిర్లక్ష్యమని ఆయన మండిపడ్డారు. సోమవారం తన నివాసంలో మీడియాతో తమ్మినేని మాట్లాడారు. ఇది యాదృచ్ఛిక సమస్య కాదని, పూర్తిగా నిర్వాహక వైఫల్యం అన్నారు. విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు నిర్వహిస్తున్న శాఖపై పట్టు లేకపోవడం, అవగాహన లేకపోవడం వంటివి ఈ సంక్షోభానికి కారణాలుగా చెప్పవచ్చారు. దేశీయ విమానాల రవాణాలో 60% వాటా కలిగిన ఇండిగో ఒక్కసారిగా 2,100కు పైగా విమానాలు రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా భారీ గందరగోళం ఏర్పడిందన్నారు. కొన్ని రోజులు వరుసగా రోజుకు 1000కి పైగా విమానాలు రద్దవడంతో వేలాది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన అత్యవసర ప్రయాణాలు నిలిచిపోయావని తెలిపారు. గంటల తరబడి క్యూలు, రీఫండ్లలో ఆలస్యం, టికెట్ ధరలు 3 నుంచి 5 రెట్లు పెరిగి భారం పెరగటం బాధాకరమన్నారు. పైలట్ కొరత, కొత్త FDPL నియమాలు, DGCA అమలు చేసిన కొత్త విశ్రాంతి సమయ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థను మార్చడంలో ఇండిగో సంస్థ సరైన ప్రణాళిక, ముందుచూపు లేకపోవడంతోనే పైలట్ల కొరత తీవ్రతరం అయిందన్నారు. దేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతిన్న కేంద్ర మంత్రి స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు. విమానయాన రంగం పెరుగుతున్నా దానికి అనుగుణంగా భద్రతా పర్యవేక్షణ వ్యవస్థలు బలోపేతం కాకపోవడం పెద్ద ప్రమాదకర సంకేతమని తమ్మినేని హెచ్చరించారు. కనీస పర్యవేక్షణ చేయలేని మంత్రిత్వ శాఖ వల్లే విమానయాన రంగం ఈ స్థాయిలో అవమానానికి గురైందని ఆయన అన్నారు. విమానయాన రంగానికి ఇది తిరుగుబాటు సంక్షోభం. 10వ తారీఖు వరకు పడుతుందన్నారు. ఇది ఎంతవరకు పడుతుందో తెలియదు. ప్రయాణికుడి భద్రత, సౌకర్యం, నమ్మకం మొదటిది. ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, ఎయిర్లైన్స్ అందరూ
బాధ్యత తీసుకొని వ్యవస్థను పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా చూసుకుంటా ఆ విధంగానే అర్థమవుతుంది. అందుకు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఫైనల్లీ వాట్ ఈస్ ఆఫ్ మై రిక్వెస్ట్, యూ హ్యావ్ టు డూ రిజైన్ and put out of from the place. With this, I am thanking to everybody. వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాల పూర్తి విజయానికి వారి భాగస్వామ్యమే అత్యంత కీలకమని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, కుల సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో విజయవంతమైన ఆదరణ 1-2 కార్యక్రమాలను కొనసాగింపుగా ఆదరణ 3 కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, ఇందులో భాగంగా కుల సంఘాల ప్రతినిధులు ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని గతంలో కంటే మెరుగైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారని తెలిపారు. దానికి అనుగుణంగానే జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తున్నామని సత్యనారాయణ వివరించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 550 వృత్తిపరమైన పరికరాలను గుర్తించడం జరిగిందని, వృత్తిపరంగా ఆధునిక పరికరాలను, నైపుణ్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అవసరాలకు తగిన పరికరాలు అందజేయాలని కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంగి కృష్ణంనాయుడు మాట్లాడుతూ అన్నారు. స్థానిక అవసరాలకు పనికొచ్చే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను బీసీలకు అందజేయాలని కోరారు. కుల వృత్తుల యూనిట్లకు విద్యుత్ రాయితీ కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎస్వి లక్ష్మణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారిని అనురాధ, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ, జిల్లా ప్రత్యేక అధికారి మారళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు జీహెచ్ఈ సమూహ ప్రచార మాధ్యమ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం, అలాగే సత్యసాయిబాబా జయంతి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం, డ్యాన్స్ పోటీలను నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు షోడవరం ఈశ్వరరావు మాట్లాడుతూ టీవీ ఛానల్స్ వాటి పనితీరు, దేశ పురోగతితో వాటి ముందడుగు అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జేపీ స్కూల్, అమర్ కౌముది స్కూల్, తిరుమల స్కూల్, విజ్ఞాన్ స్కూల్, గీతాంజలి స్కూల్ విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. మంగళవారం ఉదయం బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి ఆర్వి రమణమూర్తి, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కార్యక్రమంలో స్వీకరించే ప్రజా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి 62 మంది ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ కాల్ ద్వారా తక్షణమే సంబంధిత పోలీసు అధికారులకు తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా వృద్ధులు, వికలాంగుల అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పీ అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం నియోజకవర్గం వైకాపా అనుబంధ విభాగాలకు నియమించిన సభ్యులు ఈరోజు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ధర్మాన అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా పక్షాన్ని నిలవాలని కోరారు. అధికార పార్టీ పెద్దలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. ధర్మాలను కలిసిన వారిలో శ్రీకాకుళం నగర బీసీసీఎల్ కమిటీ అధ్యక్షుడిగా గద్దిబోయిన కృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులుగా చీపురు శ్రీకాంత్, సోరడ కన్నబాబు, ప్రధాన కార్యదర్శి రౌతు సూర్యనారాయణ, గానుగుల అప్పలచారి, కుంట జ్యోతి, కార్యదర్శులుగా దాసరి రాము, కురుపూరు గజపతిరావు తదితరులు ఉన్నారు. ఆమదాల వలస పట్టణంలో బ్రిడ్జ్ వద్ద గల చర్చి ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమదాల వలస శాసనసభ్యులు, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలతో ఎమ్మెల్యే రవికుమార్ కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి శాంతి, ప్రేమ, సౌభ్రతత్వం వంటి క్రిస్మస్ సందేశాలను అందరికీ చేరవేసేలా పనిచేయాలని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో క్రైస్తవ సంఘం పాత్ర విశేషమని, అందరి మద్దతుతో ప్రాంత అభివృద్ధి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, విశ్వాసులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఆమదాల వలసలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆమదాల వలస నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ ఈరోజు వినతి అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ సమయంలో యూరియా దొరకక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిష్కరించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇల్లు లేని, ఇంటి స్థలం లేని వ్యక్తులకు స్థలం, ఇండ్ల నిర్మాణంకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన
PMAYG పథకాన్ని ఆమదల వలస నియోజకవర్గంలో అర్హులకు అందించడం లేదని, ఈ విషయంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఆమదల వలస నియోజకవర్గం పొందూరు మండలం విఆర్ గూడెం, లోలుగు గ్రామాలలో, ఆమదల వలస మండలం చిట్టివలస గ్రామాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలుపుదల చేయాలని కూడా కోరారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని వైద్యాధికారి విద్యాసాగర్ కోరారు. స్థానిక DCCB కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణంలో సోమవారం వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలనకు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని కోరారు. ICDS కృష్ణా పార్క్ పర్యవేక్షకురాలు P సీతామహాలక్ష్మి పాల్గొని బాల్య వివాహాలను అరికట్టాలని, అందరిలో అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రోజా మేరీ, అంగన్వాడీ కార్యకర్తలు సంధ్యారాణి, సునీత, సుభాషిణి, ANMలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భజన మండలి స్థాయి నుంచి ఉన్నతమైన సేవా సమితి స్థాయికి ఎదగడం శుభపరిణామమని సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు R లక్ష్మణరావు అన్నారు. ఈ రోజు బోర్జలో జరిగిన కార్యక్రమంలో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బోర్జ భజన మండలికి కూడా స్వామివారి శత జయంతి వేడుకల తరువాత ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమానికి నాంది పలికిందని అన్నారు. జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు మాట్లాడుతూ స్వామివారి 101వ జయంతి వేడుకలకు ఈ జోన్ నుంచి శ్రీకారం చుట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ పరిసర గ్రామ భజన మండలిలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయని, ఈ సమితికి పూర్తి సహకారం అందించాలని కోరారు. జోనల్ కన్వీనర్ M రవీంద్రబాబు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జిల్లా ఆధ్యాత్మిక విభాగ కోఆర్డినేటర్లు అనాథ గుప్తా, సుజాత, సేవాదల్ కోఆర్డినేటర్ P నాగేశ్వరరావు, K ప్రహ్లాదరావు, జిల్లా విద్యాజ్యోతి ఇన్ఛార్జ్ M జనార్దన్ సాయి, స్థానిక యూత్ పాల్గొన్నారు. ఎండు ఖర్జూరంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండకు ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఎన్నో లవణాలు బయటకు పోయి నీరసం వస్తుంది. అదే రోజుకు 4-5 ఎండు ఖర్జూరాలు తింటే పోయిన లవణాలు తిరిగి వస్తాయి. దీనిలో చాలా అనేక పోషకాలు ఉన్నాయి. ఖర్జూరంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో ఇవి రక్త కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంట సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్జూరంలో ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. ఇవి మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో రాగి, సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా పెంచుతాయి. ఎముక సంబంధ రుగ్మతలను నివారిస్తుంది. ఖర్జూరంలో ఉన్న విటమిన్ K సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడం నియంత్రించడంలో సహాయపడుతుంది. సహజ ఫైబర్ అధికంగా ఉండి ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ ఫైబ్రోసిస్ను నిరోధించడంలో కూడా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు శరీరానికి సహకరిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.